కానీ గ్రామాల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో పోయిన గవర్నమెంట్లో కానీ ఇప్పుడు కూడా జరుగుతున్న అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది మాత్రమే ఈరోజు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది మీ మండలాల్లో కూడా మీ నియోజకవర్గంలో కూడా నాకు తెలిసి సుమారు 10 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ గ్రాంట్స్ తోటి రోడ్డు సంస్థాపన చేశారు. రవాణా కనుక 10 కోట్ల రూపాయలు మా కాన్స్టిట్యూన్సీ అయితే 13 కోట్లు వచ్చినాయి. ఒక మా మండలంలో 5,5 కోట్లు చూపించాము వేరే విషయాలు. సో మినిమం ప్రతి కాన్స్టిట్యూన్సీకి 10 నుంచి 15,000 కోట్లు 15 కోట్ల రూపాయలతోటి కేవలం ఎన్ఆర్ఈజిఎస్ గ్రాంట్లతో సిమెంట్ రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ అలాగే ఎనర్జీ అంటే మళ్ళీ కూలీ పనులు కాదు, ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్, పర్మనెంట్ స్ట్రక్చర్స్, బీటీ రోడ్లు కానీ ఇంప్రూవింగ్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో 10 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది. కానీ మనం క్లెయిమ్ చేసుకునే పరిస్థితిలో మనం చాలా వాస్తవం నిధులు మనయే ఇస్తున్న నరేంద్ర మోడీ గారి నిధులు అక్కడ స్టేట్ గవర్నమెంట్ కొంతలో ఉంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా చేసుకుంటారు. కానీ ఇవి మా నిధులు మా ప్రోగ్రాము మోడీ గారు ఇస్తామని చెప్పి ప్రజల్లోకి రీచ్ అవ్వడం లేదు. సో ప్రజలకు రీచ్ అవ్వాలి. మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒకటైనప్పటికీ ఇది డబల్ ఇంజిన్ సర్కార్ అయినప్పటికీ వాళ్ళు అంతా అయితే దాన్ని క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మనం కూడా మన గ్రామంలో మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి మన గ్రామంలో అది మనం క్లెయిమ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండాలి. ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎన్నో ఈరోజు పోయిన గవర్నమెంట్లో 23 లక్షలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 23 లక్షల ఇల్లు లాస్ట్ గవర్నమెంట్ శాంక్షన్ ఇప్పుడు కూడా అవుతుంది. అయ్యి ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా అయ్యాయి. కానీ వీ కెనాట్ బ్లేమ్ ఇట్. నిధులు మనయే, జెండా మనదే, అజెండా మనదే. కానీ గ్రౌండ్ లెవెల్లో మరి మన నిధులనే ప్రజలకు చాలా మంది తెలియదు. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ రోడ్లు వేస్తున్నారు, ఈ బీటీ రోడ్లు వేస్తున్నారు, ఈ సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, ఈ సజ్జాలు కట్టిస్తున్నారు, ఈ గ్రాఫిక్ కట్టిస్తున్నారు, వీడియో ఈ